Got it? What's the answer? What's the answer? Will any of the conclusion follow? No? No conclusion follows? Padma? Okay, let's see. No flower is a mango. Complete no అనుకున్నప్పుడు రెండింటికి రిలేషన్ లేదని కదా. So no flower is mango. So flower separate, mango separate. Next, no mango is cherry. ఇప్పుడు no mango is cherry అనుకున్నప్పుడు ఇక్కడైనా ఉండొచ్చు, దీంతో రిలేషన్ కూడా ఉండొచ్చు. సో ఈ రెండింటికి రిలేషన్ లేదు అని అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ చెప్పనట్టు. యూ కెనాట్ కంక్లూడ్ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ నో ఫ్లవర్ ఈజ్ అ చెరీ. చెప్పా, ఎఫ్సీకి అసలు రిలేషనే లేదు, చెప్పలేదు కాబట్టి మనం కంక్లూజన్ ఇవ్వలేము. నెక్స్ట్ సమ్ చెరీస్ ఆర్ మ్యాంగోస్. క్లియర్గా చెప్పారు కదా నో మ్యాంగో ఇస్ చెరీ అని. సో నో స్టేట్మెంట్ ఫాలోస్. బోత్ నైదర్ ఫాలోస్. నెక్స్ట్ another one. Some dogs are bulls. Okay, let's go with something difficult. Is okay kada? Oh, is some no. Okay, let's go with each and every example here given, because this showcases different other scenarios, like some, no, some, all combinations, no and some combinations. So definitely we need to go through all the examples. So let's go with the example and then let's go with the difficult most problems in your Venn diagram. Okay, fine. Some dogs are bulls. Change నాతో పాటు చేయాలి. Some dogs are bulls అంటే some dogs are bulls. First Venn diagram, then only your conclusion. Next, no tigers are dogs, which means no tiger is dogs. దాని అర్థం ఈ రెండింటి మధ్య రిలేషన్ కూడా చెప్పలేదు. ఓకే, సో బీకి టీకి ఏం రిలేషన్ లేదు. సమ్ డాగ్స్ ఆర్ నాట్ టైగర్స్ అని అన్నాడు, అండ్ సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్ అన్నది చెప్పలేదు మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నో డాగ్స్ ఆర్ టైగర్స్. ఇందాకే చెప్పాం కదా నో టైగర్స్ ఆర్ డాగ్స్ అన్నాడు కానీ నో డాగ్స్ ఆర్ టైగర్స్ అని చెప్పలేదు. సో యూ కెనాట్ డైరెక్ట్లీ జంప్ టు ద కంక్లూజన్ ఆఫ్ రివర్స్ ఎండ్. When you are trying to do contrapositive statement, it should be negatives in the both sides, right? Negations in the both sides, and object should be made into subject and subject should be made into object. So the same statement, no tigers or dogs, if you wanted to do in a contrapositive statement, what would be the answer? In the contrapositive, tell me no tigers or dogs. What can be your answer? Contrapositive, I told that the subject and object should be changed. So your answer should start with dogs. That's all. No dogs or not non-tigers will be your contrapositive statement. Okay, original crux should not be changed. Repeating it again. Fine. So, ante kada. Fine. So, no dogs or tigers is completely adverse statement. Sambandham ledi. Next, some bulls or tigers. ఇందాకే చెప్పుకున్నాం కదా బుల్స్కి టైగర్స్కి సంబంధమే లేదు, చెప్పనప్పుడు దాని గురించి ఏ కంక్లూజన్ డ్రా చేయలేము. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్, ఇఫ్ ద మిడిల్ టర్మ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ట్వైస్ ద కంక్లూజన్ కెనాట్ బి యూనివర్సల్. వదిలేసేయండి స్టేట్మెంట్. మనం డైరెక్ట్ వెన్ డయాగ్రామ్ చూద్దాం. ఆల్ ఫ్యాన్స్ ఆర్ చైర్స్. బొమ్మ వేసుకోండి. ఆల్ ఫ్యాన్స్ ఆర్ చైర్స్. ఇక్కడే చెప్పేస్తాం. ఆల్ ఫ్యాన్స్ ఆర్ చైర్స్. నో టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్. నో టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్. సో అప్పుడు టేబుల్కి చైర్స్కి రిలేషన్ చెప్పారా? చెప్పలేదు. ఫైన్. నో టేబుల్స్ ఆర్ చైర్స్. ఇందాకే చెప్పాను కదా మనకు అసలు రిలేషన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కంక్లూడ్ చేయలేం. ఫైన్. సో వెయిట్, ఆల్ ఫ్యాన్స్ ఆర్ చైర్స్, నో టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్ అన్నాడు, అప్పుడు టేబుల్కి చైర్కి చెప్పలేదు రిలేషన్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ మళ్ళీ లేదు కదా, అసలు ఆ రెండింటి మధ్య రిలేషన్ ఇవ్వాల. సో ఆబ్వియస్లీ నాట్ అ స్టేట్మెంట్. నౌ ట్రై అవుట్ ద సిక్స్త్ వన్. Just a second. Yes. Try the sixth one and tell me the answer.
ఉందా? Thank you. What is the answer? What is the answer? No conclusion? No conclusion follows. Fine. All grasses are trees. All grasses are trees. No tree is a shrub. So, no grasses are shrubs. Clarity చూడండి. All grasses are trees అని అన్నాడు. మళ్ళీ no tree is a shrub, which means that no grass is also shrub. సబ్స్టేట్మెంట్ కదా, అర్థమవుతుందా? ఇప్పుడు క్లారిటీ చూద్దాం. ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్? All grasses are trees. Or trees, and no shrub is a tree. It means that no shrub is a grass too. Inbuilt statement. Conclusion. What are the options they have given? No grasses are shrubs. No shrubs are grasses. Okay, fine. So this one can be followed. No grass is shrub, no substatement. Are you able to understand? See clearly. No yes is P. What I have told you the converse statement? Right? Now no shrub is tree. That means which inbuiltly state that no shrub is grass. Converse statement? Antena? So statement 1 correct na? Conclusion 1 is right. When there is negation, be cautious. Negation ఉన్నప్పుడు అది సబ్సెట్ సూపర్ సెట్ అని కనుక్కోవాలి. అదే shrub, ఇన్ కేస్ shrub ఇచ్చి, ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ నేను ఇంకో రకంగా చెప్తాను. shrub, no shrub is grass అని ఇచ్చాను అనుకో, I cannot conclude that no shrub is trees. ఇక్కడ రావచ్చు కదా shrub. మీకు అర్థమవుతుందా? వెన్ ఈ టోటల్ సెట్ దీనికి నెగేషన్ అనుకున్నప్పుడు సబ్సెట్ కూడా దీనికి నెగేషనే, కానీ సబ్సెట్ నెగేషన్ అన్నప్పుడు టోటల్ సెట్ నెగేషన్ అవుతుందన్న ప్రాబిలిటీ లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, కంక్లూజన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, సమ్ shrubs ఆర్ గ్రాసెస్. ఇక్కడ నో ఇది అని ఇచ్చినప్పుడు సమ్ shrubs ఎలా గ్రాస్ అవుతుంది చెప్పలేం కదా. ట్రీసే నో అనుకున్నప్పుడు, shrubs ట్రీస్ కాదు అనుకున్నప్పుడు గ్రాస్ కూడా ఖచ్చితంగా కాదు కదా. సో కంక్లూజన్ 2 డెఫినెట్లీ వోంట్ ఫాలో, బట్ కంక్లూజన్ 1 ఫాలోస్. క్లారిటీ? క్లియర్? నెక్స్ట్, some boys are thieves. Some boys are thieves. Next, all thieves are dacoits. All thieves are dacoits అంటే ఎలా వేస్తాం అమ్మా? All thieves are dacoits. అంతేనా? Now, some boys are dacoits. అంతే కదా, కరెక్టే కదా. డెకాయిట్స్ థీవ్స్ కి రిలేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డెకాయిట్స్ కూడా సమ్ బాయ్స్ అయి ఉండొచ్చు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. ఆల్ డెకాయిట్స్ ఆర్ బాయ్సా? ఎలా? సమ్ మైట్ నాట్ బి. సమ్ డెకాయిట్స్ మే బి బాయ్స్, బట్ నాట్ ఆల్ బాయ్స్ ఆర్ డెకాయిట్స్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 డజంట్ ఫాలో. సో అన్సర్టైన్ గా వీడియో ఇచ్చినప్పుడు సమ్, కొంచెం, కొన్ని అని ఇచ్చినప్పుడు కొన్ని మాత్రమే కరెక్ట్ అవుతాయి, అన్నీ కరెక్ట్ కావు. అర్థమవుతుందా? వెన్ దెర్ ఇస్ సమ్, దెన్ డెఫినెట్లీ ద ప్రాబిలిటీ ఈస్ ఫర్ సమ్ ఓన్లీ. ఓన్లీ సమ్ విల్ బి కరెక్ట్, నాట్ ఆల్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ట్రై చేయండి, ఇది ట్రై చేయండి. సో ఐఎమ్ టెలింగ్ ఎక్స్ప్లెయిన్ 2 and I'm asking you to do 1, right? This is where it is scoring for you. No much logic is required, simple analysis, that's all.
What is the answer? Wrong, huh? Okay. So they say that, students say that conclusion 1 is correct, conclusion 2 is wrong. Let's see. So all women are mothers. All women are mothers. All mothers are sisters. So all mothers are sisters. Antena? So all women are sisters. Ante kada? Subset e kada? All women are sisters. Doubt లేదు. Confirm. Some women are not sisters. Some women are not sisters కాదు. అది సబ్సెట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాదు. సో స్టేట్మెంట్ 2 రాంగ్, స్టేట్మెంట్ 1 రైట్. కరెక్ట్, గుడ్. నెక్స్ట్, కంక్లూజన్ 2 కెనాట్ ఫాలో, కంక్లూజన్ 1 ఇస్ రైట్. నెక్స్ట్, సో ఇదే సేమ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మళ్ళీ వెన్ డయాగ్రామ్స్లో ఇక్కడ వస్తుంది. బట్ వెన్ యూ స్టార్ట్ విత్ ద వెన్ డయాగ్రామ్స్ అట్ ద బిగినింగ్, లాస్ట్ వచ్చేసరికి ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే, ఫైన్. ఇది వెన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి అని చెప్పారు. సో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇఫ్ ఇట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ హియర్. ఓకే, ట్రై చేద్దామా? Some players or writers. Okay, try. Are you getting this Venn diagram or not? Draw this. I will be here. Draw this. Draw this and tell me the answer. Are you getting the same thing? ఆల్ 4 స్టేట్మెంట్స్ కన్వర్స్ అవ్వాలి. దాంట్లో ఆ వెన్ డయాగ్రామ్లో ఆల్ 4 స్టేట్మెంట్స్ యాక్సెప్ట్ అవ్వాలి. స్పీడప్, స్పీడప్. See, in your CSAT, in your mental ability, how much ever you get the right answer is not important. At what time you get the right answer is something which is important. Timing. అయిపోయిందా? Okay, okay, fine, fine. See, let me explain one, then let me go with the first. Some players are writers. Some players are writers. Next, some musicians are players. Some musicians are players. Let it be. Some writers are musicians. So some writers are musicians too. అలాంటప్పుడు ఎలా రాయొచ్చు? ప్లేయర్స్, రైటర్స్ అండ్ సమ్ రైటర్స్ అండ్ సమ్ ప్లేయర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అన్నారు. సో ఈ రెండింటికి కన్వర్ట్స్ గా మ్యూజిషియన్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, సమ్ మ్యూజిషియన్స్ ఆర్ రైటర్స్. సో ఇప్పుడు మీరు క్లారిటీగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ మ్యూజిషియన్స్ అన్నోళ్ళు రైటర్స్ ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, సో అండ్ దీస్ ఆర్ అగైన్ ఇంటర్ రిలేటెడ్, విచ్ మీన్స్ దట్ ప్లేయర్స్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ మ్యూజిషియన్. హౌ? సో ఈ డయాగ్రామ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ వచ్చింది. నేను సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్ అని అన్నాడు. ఫస్ట్ ప్లేయర్స్ వేసుకున్నాను, రైటర్స్ వేసుకున్నాను, అయిపోయిందా? ఫస్ట్ లెట్ ఇట్ బి. నెక్స్ట్ ఏం చెప్పారు? సమ్ మ్యూజిషియన్స్ ఆర్ ప్లేయర్స్ అన్నాడు. సమ్ మ్యూజిషియన్స్ ఆర్ ప్లేయర్స్, బట్ నేను సబ్సెట్గా తీసుకోలేదు ఫస్ట్. ఎందుకు? ఓన్లీ మ్యూజిషియన్, సమ్హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇది అని అనుకున్నాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కంక్లూజన్ ఇక్కడ వరకు ఓకే, అంతేనా? ఇక్కడ వరకు ఓకే కదా? 2 స్టేట్మెంట్స్ ఇక్కడ వరకు ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? సమ్ రైటర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అన్నారు. కొంతమంది రైటర్స్ కూడా మ్యూజిషియన్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ రిలేషన్ ఏంటి? సమ్ మ్యూజిషియన్స్ ఆర్ రైటర్స్ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే రైటర్స్లో ఉన్నారో, కాంబినేషన్ విత్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యూజిషియన్స్ అని అంటున్నారు. క్లారిటీ. ఇప్పుడు ప్లేయర్స్ ఉన్నారా? ప్లేయర్స్కి రైటర్స్కి రిలేషన్ ఉంది. ఇప్పుడు నేను రైటర్స్తో కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను రైటర్తో కానీ మ్యూజిషియన్ వేసుకున్నాం, యాక్సెప్ట్ అవుతుందా లేదో చూద్దాం.
సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్. సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్ ఫస్ట్ కండిషన్. ఓకేనా, క్లారిటీ పద్ధతిగా వేసుకుందాం. ప్లేయర్స్, రైటర్స్, దీని మీద వేసుకుంటున్నాను నేను మ్యూజిషియన్స్ ఫస్ట్ కేసు. అర్థమవుతుందా? ఫస్ట్ కేసు ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్, ఆఫ్ కోర్స్ సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్. నెక్స్ట్ సమ్ మ్యూజిషియన్స్ ఆర్ ప్లేయర్స్, సమ్ మ్యూజిషియన్స్ ఆర్ ప్లేయర్స్, రైట్. నెక్స్ట్ సమ్ రైటర్స్ ఆర్ మ్యూజిషియన్స్, సమ్ రైటర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అన్నాడు. సో ఇక్కడ నెగేట్ అవుతుందా? ఆల్ రైటర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అని కదా నేను అనింది. సమ్ రైటర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అన్నాడు, నాట్ ఆల్ రైటర్స్ ఆర్ మ్యూజిషియన్స్. సో చేంజ్ టు అనదర్ వన్. అప్పుడు ప్లేయర్స్, దానిపైన మ్యూజిషియన్స్, దీనికి రిలేటెడ్గా రైటర్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ స్టేట్మెంట్ 1 నుంచి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్. సమ్ ప్లేయర్స్ ఆర్ రైటర్స్ ఏనా? కరెక్ట్. నెక్స్ట్ సమ్ మ్యూజిషియన్స్ ఆర్ ప్లేయర్స్. కొంతమంది మ్యూజిషియన్స్ ప్లేయర్సే. ఓకే, కరెక్ట్, అంతే కదా. ఆల్ ప్లేయర్స్ ఆర్ మ్యూజిషియన్స్. కాన్వర్స్లో ఏంటి, సమ్ మ్యూజిషియన్స్ ఆర్ ప్లేయర్స్ కదా. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్ ఆర్ నాట్? When all P is M, then some P is definitely P. So I mean some M is definitely P. Statement done. Next. Just a second. Okay. Next. So some musicians are players annam. Adi accepted. Third statement, some writers are musicians. Some writers are musicians. కరెక్టే కదా. సమ్ రైటర్స్ ప్లేయర్స్, సమ్ రైటర్స్ మ్యూజిషియన్స్, యాక్సెప్టెడ్ కోడ్. నెక్స్ట్ సమ్ మ్యూజిషియన్స్ ఆర్ రైటర్స్, యాక్సెప్టెడా. సమ్ మ్యూజిషియన్స్ ఆర్ రైటర్సే కదా. సో ఆల్ 4 స్టేట్మెంట్స్ డన్. మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు, ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ తర్వాత కన్వర్స్ వచ్చినప్పుడు థర్డ్ ఈక్వేషన్లో 2 టైప్స్లో స్ప్లిట్ అవుతుంది. 2 టైప్స్ స్ప్లిట్ అయినప్పుడు ఏది యాక్సెప్టెడ్ కండిషన్ వస్తుందో దాని ప్రకారం మీరు ఆన్సర్ రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, fine. Next. But are you trying to understand? Are you trying to figure out what's happening? Fine. Next. Some toys or boxes అని అన్నాడు. Some toys or boxes, some clips or boxes, some toys or clips, some clips or toys. So ఇప్పుడు చూస్తే టాయ్స్, బాక్సెస్ చూద్దాం. ఫస్ట్ టూ చూద్దాం. Some toys or boxes అని అన్నాడు. Some toys or boxes. నెక్స్ట్ ఏమన్నాడు, సమ్ క్లిప్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు. ఇక్కడ వేస్తున్నాను, సమ్ క్లిప్స్ ఆర్ బాక్సెస్. నౌ సమ్ టాయ్స్ ఆర్ క్లిప్స్ అన్నాడు. ఇప్పుడు నేను దీన్ని 2 సార్లుగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, సమ్ టాయ్స్ ఆర్ క్లిప్స్ అనుకున్నప్పుడు క్లిప్స్, బాక్సెస్, టాయ్స్, అంతేనా. బాక్సెస్, టాయ్స్, క్లిప్స్, అదేనా. నెక్స్ట్ ఇంకో రకంగా ఏం రాసుకోవచ్చు, టిక్ క్లాక్. నెక్స్ట్ జస్ట్ సెకండ్, క్లిప్స్, తర్వాత బాక్సెస్, టాయ్స్, అంతేనా. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు నాకు. Now let me go to the equations now again. Some toys or boxes. రెండిట్లోనూ some toys or boxes ఏనా? Both are valid. First statement. Second statement, some clips or boxes. Some clips or boxes. Okay. Third statement, some toys or clips. కొన్ని టాయ్స్, క్లిప్స్. ఇది యాక్సెప్ట్ చేస్తుందా? చేయట్లేదు కదా. సమ్ టాయ్స్ ఆర్ క్లిప్స్, వెయిట్, యాక్సెప్ట్, అంతే కదా. సమ్ టాయ్స్ ఆర్ క్లిప్స్, యాక్సెప్టెడ్ వన్. నెక్స్ట్ సమ్ క్లిప్స్ ఆర్ టాయ్స్, నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఆల్ క్లిప్స్ ఆర్ టాయ్స్ అయి ఉండాలి. అప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, అంతేనా. అంతే కదా. ఇది కాలేదనుకున్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ దాన్ని రెఫర్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ టాయ్స్ ఆర్ బాక్సెస్. కొన్ని టాయ్స్, బాక్సెస్, కరెక్టేనా. నెక్స్ట్ సో మనం ఎలా రాసుకోవాలంటే దీన్ని ఆల్ బాక్సెస్ ఆర్ టాయ్స్ అని రాసుకోవాలి ఫస్ట్.
ఒకదాన్ని ఇలా రాసుకున్నప్పుడు మన తర్వాత మనం డెడ్యూస్ చేసుకోవచ్చు, ఏదో ఒకదాన్ని అలా అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ క్లిప్స్ ఆర్ బాక్సెస్, సమ్ క్లిప్స్ ఆర్ బాక్సెస్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ some toys or clips, some toys or clips accepted, some clips or toys accepted కదా, some clips or toys. క్లారిటీ క్లియర్? ఇప్పుడు మేడం నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఎలా డివైడ్ చేసుకోవాలి? వెరీ సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఈ రెండు స్టేట్మెంట్స్ చూడండి, రెండు స్టేట్మెంట్స్ చూసారా? సమ్ టాయ్స్ ఆర్ క్లిప్స్, సమ్ క్లిప్స్ ఆర్ టాయ్స్. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా రెండు ఫుల్లీ ఒకటైతే కాదు. అయిపోయిందా? క్లారిటీ. బోత్ ఆర్ కన్వర్స్లీ రిలేటెడ్, విచ్ మీన్స్ దట్ బోత్ విల్ నాట్ బీ టుగెదర్. somehow they are differentiated between both, stating that some are toys, some are clips. So with these two statements obviously you can reduce here. Apart from this you have to go with further other things like some toys are boxes and some clips are boxes. So some toys are boxes in the sense, then you will internally assume that there is boxes as subset of toys. When this is concluded, then this is assuming is easy, right? Okay, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇది ట్రై చేస్తారా? ఓకే, ఇది పెద్దది, ఇంకోటి ఇస్తాను, ఇది ట్రై చేయండి. మీకు రెండు వచ్చేది ఇబ్బంది అవుతుంది, అందుకని ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టు ప్లాన్ వన్. లెట్ ఇట్ బి, లెట్ మీ గివ్ యూ సంథింగ్ విచ్ ఇస్ స్మాలర్, ఈజియర్. ఓకే, ట్రై దిస్. డన్? వచ్చిందా? ఇదే వచ్చిందా వెన్ డయాగ్రాము? జరుపుకుంటాం. ఓకే, సేమ్ ఆన్, ఈజీ. సమ్ క్యాండీస్ ఆర్ కేక్స్, నో కేక్ ఈస్ పేస్ట్రీ. సో let me see. First, some candies are cakes, no pastry is candy, no cake is pastry. So first ఈ రెండు చూడండి, no pastry is candy, no cake is pastry అని అన్నాడు. దాని అర్థం ఏంటి? ఫస్ట్ పేస్ట్రీ కేక్, మనం ఏది ఫస్ట్ వెన్ డయాగ్రామ్ గీసుకోవాలన్న దాన్ని బట్టి మీ ఎంటైర్ ఆన్సర్ ఉంటుంది. సో when they've given you more than 2, and obviously right now the trend is they will be asking only two statements and 2 conclusions will be followed, but before that you need to know the extreme level of difficulty in Venn diagrams. That is why I am just giving you an example. We will not be discussing much about this 4 statements one. We will be definitely discussing about 2 statement ones, but still for you to analyze more. No pastry is candy, no cake is pastry. Antena? First of all, wait just a second. Cake, pastry, candy. Wait, pastry and cake relation I have to see. Cake, pastry, not these two. Are you able to understand? Which I am focusing first, you need to know. I am focusing on area, see, cake, pastry. When there is 2 conclusions, first I need to go with that. No is there. That means this is cake, this is pastry. Nowhere related. Okay? Now, some candies are cake, which means all cakes are candies. అంతే కదా, రాసేయచ్చుగా ఇంకా. డన్? ఓకే, క్లియర్, ఫైన్. Wanna try anything more? Any one example?
not this one. Okay, we are going with the unit first. Fine. Fine, try this. You will get two options. Two different kinds of ways of Venn diagram will be there because of the probability. Try this once. Clearly with these three you can directly tell the answer, no? You got the answer or not? Got it? You have to get both. I will tell you how. First, some candles or lamps. First of all, some candles or lamps. No bulb is a candle. No bulb is a candle. So related to candle they are mentioning. So no bulb is a candle in the sense it can be here or it can be here too. Done. That's all. No need to go with the other statement. This is a statement which is given. That's all, no? Some lamps are not bulb. So some lamps are not bulbs. So you can carry out any of the statement. So some can be and some cannot be bulbs. That's all. Done? Clear? So you can analyze what can be the possibilities, right? That is what ultimate aim for this particular class. Okay. Now let's go with your exercise part. Let me check where is the solutions first. Because how far I have to go. Answer is in 12th page. Okay, start now. So you will have, these are the options. First option is conclusion 1 follows, else yeah, you can just tell me what is the options correct, that's all. By that we can further check. Do the first one. So what is your first option? Only conclusion 1 follows. Second option, conclusion 2 follows. Third option, either 1 or 2, anything can follow. Then your fourth option will be fourth option D will be if neither of the 1 or 2 conclusion follows, and fifth one will be both. Okay, A, B, C, D, E. Do with the first one and tell me the answer. So this is about your statement and conclusions part. You have statements and assumptions, statements and course of actions. Okay, there are many. So right now we are talking about the first particular topic of your logical reasoning, first unit, first topic of your first unit. Got the answer? What is the answer? Only conclusion 1? What about you? Okay. First of all men are dogs. All dogs are cats. All men are dogs and all dogs are cats. Now, all men are cats. All men are cats. Yes, conclusion follows. All cats are men. All cats are men. No. Only conclusion 1 follows. So yes, statement 1 correct. Okay. Next. All film stars are playback singers. So all film stars are playback singers. All film stars are playback singers. Some film stars are film directors. No. Sorry. All film directors are film stars. All film directors.
just a second. First, all film stars are playback singers. All film directors are playback singers. Now what they've given, all film, this one, all film directors are film stars. All film directors are film stars. Let me write with S and T. I'll remove this S. I mean, I'm not going to write like film because that is confusing in the term. So by leaving film, I'll write first stars S and T. So this I will be taking as notation of S, P, then here D. Okay, SPD. So stars, all film stars are playback singers. All film stars are playback singers. Now, all film directors are film stars. But here what is the commonality I have? Film stars. So same thing, how can I assume in conversely? Some film stars are film directors. Right? అంతే కదా, మీకు అర్థమవుతుందా? ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఇచ్చాడు, బట్ నేను రెండు స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు రెండింటికి కామనాలిటీ ఉన్న టర్మ్ మీద నేను రిలే అవ్వాలి. సో రెండింటికి కామనాలిటీ ఏముంది? ఫిల్మ్ స్టార్స్ ఉంది. అప్పుడు దీన్ని నేను కన్వర్స్గా రాసుకోవచ్చు కదా, ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్. అంటే ఏంటి? సమ్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్. సో సమ్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి కొంతమంది డైరెక్టర్స్ ప్లేబ్యాక్ సింగర్స్ కూడా. అర్థమైందా కాలేదా? ఫైన్. అయిందా లేదా మళ్ళీ చెప్పనా? వన్స్ మోర్. ఓకే, ఫస్ట్ ఆల్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్ అని అన్నాడు. అంటే ఎలా రాశాను నేను? ఫిల్మ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లేబ్యాక్ సింగర్స్ అంట. ప్లేబ్యాక్ సింగర్స్ అని అన్నాడు. చెప్తా కాదు, చెప్తాను. ఫిల్మ్ స్టార్స్ మీరు అడిగేది ఇదే కదా, ప్లేబ్యాక్ సింగర్స్ ఇలా ఎందుకు రాయలేదనే కదా. సేమ్ డౌటే కదా మీ ఇద్దరికి. I'll tell you. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చెప్తాను. వాట్ ఈస్ యువర్ థింగ్ ఈస్ ఆల్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్, ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్ అంటున్నారు. అంటే మీరు ఎలా చేస్తున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నారు, ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్, ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్ అండ్ ఆల్ స్టార్స్ ఆర్ ప్లేబ్యాక్. అంతేనా? సేమే కదా నేను చెప్పింది. అదైనా ఏదైనా రెండు ఒకటే కదా, రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. సో all, yeah, what is it about? All film directors are film stars and all film stars are playback singers. అప్పుడు ఖచ్చితంగా కొంతమంది ప్లేబ్యాక్ సింగర్స్ ఖచ్చితంగా స్టార్స్ అయింటారు, ఖచ్చితంగా డైరెక్టర్స్ అయింటారు. ఓకే, ఫస్ట్ సో ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్, కంక్లూజన్, ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్. ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్. అవునా? డైరెక్టర్స్ అంతా ప్లేబ్యాక్ సింగర్సా? వెయిట్, ఆల్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్. ఓకే, సో ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్, అంతే కదా? ఆల్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ప్లేబ్యాక్ సింగర్స్, కరెక్టే. నెక్స్ట్, సమ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్. స్టార్స్ వచ్చి సమ్ వచ్చి ఇది కరెక్టే కదా, అది కూడా కరెక్టే. సో బోత్ స్టేట్మెంట్స్ ఫాలోస్. ఆన్సర్ ఈ. ఫైన్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. Which is correct? Conclusion 2 or conclusion 1? Yours 1, yours 2. Okay. All pens are roads.
First, all pens or roads. All pens or roads. Next, all roads or houses. All roads or houses. Fine. All houses are pens. All houses are pens alaga? Kaadu. Some houses are pens. Next, some houses are pens. Ante kada? Obviously, conclusion 2 follows. That's it. So, clarity vachesinda. So, ee rozki మనం ఇక్కడ వైండ్ అప్ చేసి 60 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 60 డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఇది బేసిక్ లెవెల్. ఈ బేసిక్ లెవెల్ రేపటి లోపల మీరు కంప్లీట్ చేసుకొస్తే ఇందులో డౌట్స్ నన్ను అడిగితే నేను అది చెప్తాను. అది కాకుండా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను సో దట్ యూ విల్ సీ ద సొల్యూషన్స్ యాజ్ వెల్. స్టిల్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, డూ ఎంటైర్లీ. I will try to discuss your section 1B, which is tougher than the first one. So first one is a very basic level. Adi complete cheskondi repati lopala. Nen second level teach chestanu. So this is an upgrade version of your exact Venn diagrams. Okay na? Adi chesarante inke ఏ Venn diagrams doubt undadu. Entirely we can close. If you want me to discuss any other problems in your section 1A2, I am open for that. But I sincerely recommend you to do it from your end. Okay? So that's it for today. We'll meet in the next session. Thank you for the session. Good evening.